కాలామసుత్తపై ఇదొక క్విక్ బ్రీఫ్. ఒక్కసారి ఊహించుకోండి, 1000 ఏళ్ల క్రితం కాలాములు అనేవాళ్లకి మనలాగే ఒక కన్ఫ్యూజనొచ్చింది. భోలేడుమంది గురువులు, రకరకాల బోధనలు. అసలు దేన్ని నమ్మాలో అర్థంకాక బుద్ధుడినడిగారు. ఆయన చెప్పిన సమాధానం ఈ సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ యుగంలో మనందరికీ ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. సరే, ఇందులో మొదటి పాయింటేంటంటే అధికారాన్ని గుడ్డిగా నమ్మొద్దు. బుద్ధుడు చాలా ఆసక్తికరంగా ఏం నమ్మాలో చెప్పకుండా ఏం నమ్మకూడదో చెప్పారు. ఎవరో చెప్పారని, మన సాంప్రదాయమని, పవిత్ర గ్రంథాల్లో ఉందని, చివరికి మీ గురువే చెప్పినా సరే దేన్ని గుడ్డిగా ఒప్పుకోవద్దు అన్నారు. లాజిక్ను కూడా పూర్తిగా నమ్మొద్దు అని హెచ్చరించారు. రెండోది, మరి దేన్ని నమ్మాలి? మీ సొంత అనుభవాన్నే గీటురాయిగా చేసుకోమన్నారు. ఏదైనా ఒక పని చేసే ముందు మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి. ఈ పనివల్ల లాంగ్ రన్లో నాకు, ఇతరులకి మంచి జరుగుతుందా లేక బాధ కలుగుతుందా? ఇక్కడాయన మంచి చెడు అనలేదు. కుశల అంటే నైపుణ్యం, అకుశల అంటే నైపుణ్యం లేకపోవడం అన్నారు. బాధ కలిగించేవన్నీ అకుశల, వాటిని వదిలేయాలి. ఆనందాన్నిచ్చేవి కుశల, వాటిని పెంపొందించుకోవాలి. ఇక చివరిగా మూడో పాయింట్, ఫలితమే ముఖ్యం, సిద్ధాంతం కాదు. ఒక ఐడియా వినడానికి ఎంత గొప్పగా ఉన్నా ఆచరణలో అది బాధకు దారితీస్తే దాన్ని వదిలేయడమే తెలివైన పని. ఉదాహరణకి, అత్యాశ స్వల్పకాలంలో లాభంలా అనిపించినా దీర్ఘకాలంలో అది మనశ్శాంతిని పాడుచేస్తుంది. అందుకే అది అకుశల. కాబట్టి సత్యానికి ఇతరులను కాపలదారులుగా చూడటం ఆపేసి మీ అనుభవాన్నే మీకు మార్గనిర్దేశం చేసే కంపాస్గా చేసుకోండి.